హాయ్ అండి. అమ్మవారి బ్యాక్ సైడ్ డెకరేషన్ కోసం మీషోలో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. ఇది ఎల్లో కలర్ నెట్ క్లాత్ వచ్చింది, 1 మీటర్ ఉంది. అండ్ అలాగే సర్కిల్ షేప్లో కొన్ని ఐటమ్స్ వచ్చాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. సింపుల్గా డెకరేషన్ చేసుకోవాలంటే ఈ ఐటమ్ చాలా యూజ్ అవుతుంది. ఇవి టోటల్ 6 ఐటమ్స్ వచ్చాయి. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, లింక్ పెడతాను. అలాగే ఈ హ్యాంగింగ్స్ 4 వచ్చాయి. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ పూసలతో చాలా బాగున్నాయి. ఇవి 4 ఐటమ్స్ వచ్చాయి. అండ్ అలాగే ఇంకొక నెట్ క్లాత్ వచ్చింది. ఇది 1 మీటర్ ఉంది. 4 హ్యాంగింగ్స్ అండి. అండ్ అలాగే ఇంకొక ఐటము వాయనం కోసం, పసుపు కుంకాల కోసం తీసుకున్నాను. ఇవి 4 ఐటమ్స్ వచ్చాయి. చూడండి, తమలపాకు షేప్లోని 2 కుంకుమ బరెళ్ళు, ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ కోసం వాయనించినప్పుడు చాలా బాగుంటుంది. ఇవి 4 ఐటమ్స్ వచ్చాయి. అండ్ అలాగే 2 ఏనుగు బొమ్మలు తీసుకున్నాను. ఇవి చాలా చిన్నవి వచ్చాయి. అమ్మవారి విగ్రహం పక్కన అయితే చాలా బాగుంటాయి. ఫోటో పక్కనైతే కనిపించవండి, విగ్రహం పక్కన అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇవి 2 ఐటమ్స్ తీసుకున్నాను. ఇది అమ్మవారి పీఠం కోసం తీసుకున్నానండి. విగ్రహం కానీ, పసుపు గణపతి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒక జడపాలు ఆర్డర్ పెట్టాను. చూడండి, ఇది చాలా బాగుంది. అమ్మవారి కోసం అండి. ఒకసారి ట్రై చేయండి. ముత్యాలు, పూసలు, కుందన్స్తో వచ్చింది. ఇది అమ్మవారికి బాగుంటుంది, అలాగే పెళ్లి కూతురికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, లింక్ పెడతాను. సింపుల్గా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫైనల్గా వాయనం కోసం తీసుకున్నానండి. సింపుల్గా తీసుకెళ్ళడానికి బాగుంటుందని. జాకెట్ ముక్క, నేను 9 ఐటమ్స్ తీసుకున్నానండి వాయనం ఇవ్వడానికి. జాకెట్ ముక్క, గాజులు, ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన ఐటమ్స్ అండి. స్టిక్కర్ ప్యాకెట్, మెహందీ, నెయిల్ పాలిష్, హెయిర్ బ్యాండ్ అండ్ పసుపు కుంకాలు చూశారు కదండి, ఆ యొక్క ఐటము తాంబూలం ఇవ్వడానికి తీసుకున్నాను. చాలా బాగున్నాయి. మీకు ఎవరికి నచ్చితే కామెంట్ చేయండి.